నేడు సామాన్యుడి వంటింటితో పాటు క్యాటరింగ్ రంగం కూడా గ్యాస్ ధరల పెరుగుదలతో అతలాకుతలమవుతోంది. నిలకడలేని ధరలు మరియు కృత్రిమ కొరత కారణంగా ఈ రంగంపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని హైదరాబాద్ కు చెందిన శ్రీ సిద్ధి వినాయక క్యాటరర్స్ ప్రొపరైటర్ చిలుకూరి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుభకార్యాల కోసం ముందే అగ్రిమెంట్ చేసుకున్నామని, తీరా సమయానికి గ్యాస్ ధరలు పెరగడంతో భారీ నష్టాలను భరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువులు, రవాణా ఖర్చులు పెరగడంతో పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముహూర్తాల సమయంలో సిలిండర్లు దొరక బ్లాక్ మార్కెట్ లో కొనాల్సి రావడం ఈ రంగానికి పెను సవాలుగా మారిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ అలాగే కమర్షియల్ అండ్ డొమెస్టిక్ సిలిండర్ మీద ఏర్పడిన కొరత క్యాటరింగ్ ఫీల్డ్ ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుంది? నేను శ్రీ సిద్ధి వినాయక క్యాటరర్స్ అండి, మల్కాజ్గిరిలో ఉంటాను. నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. గ్యాస్కి చాలా కొరత కనిపిస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు రేపు క్యాటరింగ్ ఒప్పుకుంటున్నాం, కానీ సిలిండర్ వచ్చేదాక మనం అలాగే చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. బట్ ఏదో మేనేజ్ చేసి అయితే పంపిస్తున్నాము. ఇంతకుముందు 10 సిలిండర్లు ఇంటి దగ్గరికి వచ్చి అడిగి మరీ వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం బతిమలాడంగా ఒక 2-3 సిలిండర్లు రోజుకి మనకు అవసరమైనంత వరకు వేసేసి వెళ్తున్నాం. సో ఏదైనా వ్యాపారం తప్పదు కాబట్టి, మెయింటైన్ చేసుకోవడం తప్పదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఓవరాల్ అయితే ప్రాబ్లమ్ ఇస్ దేర్, డెఫినెట్లీ ప్రాబ్లమ్ ఇస్ దేర్. బట్ వీఆర్ ఓవర్కమింగ్ ద ప్రాబ్లమ్ సిన్స్ లాస్ట్ 10 days. ఎప్పుడైతే మనకి గ్యాస్ మాకు మంచిగా ఒక 12-13 తారీఖుల దాకా కూడా ఓకే, పర్వాలేదు, ఇబ్బంది లేకుండా గడిచిందని అనుకుంటుంది. ఆ తర్వాత కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే, కానీ ఓవరాల్ ఏంటంటే నడిపించుకుంటూ వచ్చేస్తాం. తప్పదు కదండి, మా జీవనాధారం అదే. మేము దీన్ని తప్ప మేము వేరే ఇది చేసుకొని వేరే వ్యాపారాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఏదో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోవడం. మా సిలిండర్లు మళ్ళీ కట్టెల పొయ్యిలు అవన్నీ పెట్టాలంటే ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే క్యాటరింగ్ అయిన వాడు ఆల్మోస్ట్ ఇళ్ళ మధ్యలో ఉంటాడు కాబట్టి వాడికి సరైన ప్లేస్ ఉండకపోవచ్చు. ఈ కట్టెల పొయ్యి పెట్టి ఇంకో బొగ్గుల పొయ్యి పెడితే పక్క ఇంటి వాళ్ళు ఒప్పుకోవచ్చు, అవతల ఇంటి వాళ్ళు ఒప్పుకోవచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి తగ్గించుకుంటూ మనకున్న డిస్ట్రిబ్యూటర్లనే కాస్త మంచి చేసుకుని వాళ్ళని మనకు అవసరమైన రోజు 3-4 అవసరమైన దాన్ని బట్టి చేసుకుని జాగ్రత్తగా చూద్దాం. ఎప్పటిదాకా ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుందో తెలియదు కదా. ఇప్పుడు ఏదో ఇంకో 1 monthకి సరిపడా ఇబ్బంది లేదు అన్నట్టుగా నాకు అంటున్నారు. రోజు 2-3 ఇస్తామని అంటున్నారు. చూద్దాం తర్వాత. గ్యాస్ రేట్లు ప్రస్తుతం పెరుగుతున్నాయి కాబట్టి అది ఆల్రెడీ బుకింగ్ చేసుకునే ఆర్డర్స్ ఉంటాయి. అంటే పిల్లలు కానీ వేరే వేరే ఫంక్షన్స్ కానీ ఒక 4 నుండి 2 మందికి బుకింగ్ వస్తాయి. ఓకే, ఒకవేళ ఆ బుకింగ్ ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మీరు పెంచే అవకాశం ఉంది, లేకపోతే కస్టమర్ భారం పడే అవకాశం ఉంది ప్రజెంట్? యూజువల్గా అండి మనము అలా ఎక్కడైనా జరగవచ్చేమో, కానీ హోటల్ వాళ్ళ రేట్లు పెంచవచ్చు, రెస్టారెంట్స్ రేట్లు పెంచవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ క్యాటరర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ థింక్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. ఎందుకంటే కస్టమర్తో ఉన్న ర్యాపో మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళని ఏదో రిక్వెస్టింగ్గా మనం అడగలుగుతాం తప్ప, సార్ ఈ రేట్స్ పెరిగాయి కాబట్టి మీరు ఏదో ఎన్హాన్స్ చేయండి అని చెప్పచ్చు. కానీ ఎస్పెషల్లీ వీ కెనాట్ డిమాండ్ దెమ్ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ రేట్స్. సో నడిపించుకుంటాడు. ఫర్దర్గా ఇవాళ ఏదైనా బుక్ చేశారు అనుకోండి, ఇదండి ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. సపోజ్ రేపు శ్రీరామనవమి ఉంది, ఏదో 150కి 200కి అన్నదానాలు కానీ అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ రేట్లు మనకు వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే ఈ గ్యాస్ రేట్ పెరిగింది. ఇప్పుడు పెరిగిన దాని మీద మనం ఆ రేట్లు చేయలేము. సో డెఫినెట్గా మనము ఆ 150-200 కాదని కొంచెం ఎన్హాన్స్ చేసేవాడిని అంటున్నాం. సో ఇంతకుముందు 5,000కి చేసేది ఇప్పుడు 3,000కి చేస్తాం. బికాజ్ ఆఫ్ కాస్ట్, బికాజ్ ఆఫ్ రేట్స్. అక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు కూడా ఇంక్రీజ్ కావాలి కదా ఖచ్చితంగా. మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ₹1 ఎక్కువ అడుగుతారు కదా ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. అదంటే సార్ మాకు కూడా అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్, ఆయిల్ రేట్ పెరిగిపోయింది సార్, 190 అయిపోయింది ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, గ్యాస్ ఏమో ఇప్పుడు 10,000 2,000 అవుతుంది, రేపు ఇంకా పెరగచ్చేమో. మా పరిస్థితి సార్ మాకు కూడా భయం ఉంటుంది. సో డెఫినెట్గా మనం కూడా ఎంతవరకు పెంచగలుగుతాం అంతవరకు రిక్వెస్టింగ్ అయినా వెళ్ళగలుగుతాం తప్ప ఒక క్యాటరీ ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ మార్కెట్లో నాకు ఈ రేటే కావాలని డిమాండింగ్గా వెళ్ళడానికి అవకాశం లేదు. ఈవెన్ కాంపిటీషన్ కాదు, ఓవరాల్గా కూడా
వ్యాపారం అనేది ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి తప్ప డిమాండింగ్ మనం ఎప్పుడు వెళ్ళాం కదా, అదే మేజర్. అంటే మనకు మామూలుగా అయితే కరోనా టైంలో బాగా ఇబ్బంది పడ్డారు క్యాటరింగ్ వ్యవస్థ కానీ హోటల్ వ్యవస్థలు కానీ అలాగే మిగతా ఫుడ్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం ముడిసరుకులు ధరలు పెరిగాయి, అలాగే ప్రస్తుతం గ్యాస్ ధరలు పెరగడం వల్ల మన వ్యాపారం ఎలాంటి ప్రభావం చూపుతుంది ప్రజలు? డెఫినెట్ గా అండి, చాలా మంది అంటే మా దగ్గర కూడా రావట్లే, అంటే ఆఫర్స్ రావట్లే. ఫస్ట్ ఏమండి క్యాటరింగ్ చేస్తారా, చాలా మంది అడిగారు, చేయగలుగుతారా, అప్పటికప్పుడు గ్యాస్ ఇబ్బంది అయితే ఎలాగా, మాకు ఇబ్బంది కదా, మేము అప్పటికప్పుడు కాకపోతే ఏమిటి మరి పరిస్థితి అని అడుగుతుంటే వాళ్ళని కన్విన్స్ చేసి చేసుకుంటారు. కొంతమంది అడిగిన వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించగలిగే ఇది చేసుకుంటాం మనకున్న ర్యాప్ వల్ల. బట్ అడిగిన వాళ్ళు చాలా మంది డ్రాపింగ్ ఎందుకంటే అది అందరూ తనకైనా అయిపోయిన తర్వాత అపాస్ అయిపోతాము, ఎంతమందిని పిలిచి అంతమందిని పిలిచి అనే ఒక సమస్య. ఓవరాల్ గా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ఏదో గ్యాస్ పెరిగిందని లేదా వారం కూడా కాదు, ఇప్పుడు దేర్ ఆర్ 2 things. ఒకటి క్యాటరింగ్ లో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది కరోనా తర్వాత, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత వారి యొక్క ఆర్డర్స్, కొత్త కొత్త రూల్స్, కొత్తగా యువత ఈ ఫుడ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ అనేది ప్యాషన్తో రావాలి ఫుడ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే మనం 10 మందికి భోజనం పెడతాం. మా గురువు గారు ఒకరే ఉన్నారు, క్యాటరింగ్ గురువు గారు. ఆయనకి నేను ఏకలవ్య శిష్యులాగా నేను వర్క్ చేసుకున్నాను. ఆయన ఒకటే వాళ్ళు, హనుమంతరావు మనం అన్నం పెడుతున్నాం అయ్యా అంటే అన్నపూర్ణ దేవుని మనం అమ్ముకుంటున్నాం కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇది మనం ఇష్టంతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఏ కస్టమర్కి ప్రాబ్లం లేకుండా మనం మనస్ఫూర్తిగా చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఈ డబ్బు ఇవన్నీ కంటే కూడా మనం అన్నాన్ని అమ్ముకుంటున్నాం కాబట్టి నిజాయితీగా అమ్ముకోవాలని ఆయన ఎప్పుడు చెప్తుంటారు. ఇప్పటికి కూడా నేను అదే బాటలోనే నేను వెళ్తున్నాను, అందులో డౌట్ లేదు. అండ్ ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇక్కడ యువతకి దీనికి ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక ఫుడ్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే నెంబర్ 2లో ఉంది. నెంబర్ 1 ఫార్మా ఇండస్ట్రీ కదా, నెంబర్ 2 ఫుడ్ ఇండస్ట్రీ కదా. అంటే ఫుడ్ ఇండస్ట్రీలో ఎగదీసేయచ్చు ప్రాఫిట్స్ ఇవన్నీ ఏం లేవు, అంత ఎగదీసే అంత ప్రాఫిట్స్ ఏం లేవు. ఇప్పుడు ఒక్కొక్కరి జీతాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తారు. వంటకులు ఎంతమంది ఉన్నారు, వెజ్లో ఎంతమంది ఉన్నారు, నాన్ వెజ్లో ఎంతమంది ఉన్నారు, వెజ్లో టేస్టీగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది మెయిన్ పాయింట్. వెజ్లో టేస్టీగా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, వాళ్ళు డిమాండ్లో ఉంటారు, ఆకాశంలో ఉంటారు మాకు. ప్లస్ అంత మెయింటైన్ చేసినా సరే ఇప్పుడు ఒకప్పుడు నేను 20 ఏళ్ళ క్రితం కొంచెం నేను పొడిగిస్తున్నాను టాపిక్ని. ఒక 15-20 ఏళ్ళ క్రితం నేను ఒక 100 మందికి ఒక టాటా ఏసీ కాకుండా ఒక ఆటోలో పెట్టుకుని 3 మనుషులు అట్లా వెళ్ళి అక్కడ సర్వింగ్ చేసుకొని అన్నీ చేసుకుని వచ్చాను 100 మందికి మామూలు ఆటోలో, ప్యాసింజర్ ఆటో. ఇదే ఇప్పుడు ఇవాళ ట్రెండ్ ఏంటంటే ఆ మెనూస్ కూడా అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఈ కోవిడ్ తర్వాత మెనూస్ అందరూ కూడా యూట్యూబ్లో చూసేసి నేర్చేసుకొని పన్నీర్ మసాలా ఇలాగా, పూల్ మకాని అలాగా, లేకపోతే మలై కొత్త ఇలాగా అన్నీ నేర్చేసుకొని అయితే కదా ఏముంది దీంట్లో పెద్ద మన ఇంట్లో ఒక బౌల్లో చేసుకున్నానికి క్యాటరింగ్కి చాలా వ్యవస్థలు చాలా తేడా. సో ఏమవుతుందంటే ఈ 25 మంది కూడా 8 రకాల ఆటోలు చేస్తున్నారు. సో ఆటో 25 మంది సరిపట్ల ఆటో దానికి కూడా పెద్ద బండి పెట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా. 4 వీలర్ టాటా ఏసీ బండి పెట్టాల్సి వస్తుంది, 6 ఫీట్ బండి పెట్టాల్సి వస్తుంది. సో నువ్వు ఏం మిగుల్చుకుంటావు? 2015 వరకే క్యాటరింగ్లో కానీ ఎక్కడైనా సరే మిగులుతాం అనేది, మిగతా వాటిలో మిగులుతాం అనేది అసత్యం. మిగలటం అనేది జరగని పని. ప్లస్ ఇవాళ ఆలోచిస్తున్నాను, ఇంతకుముందు కూడా ఇదే పాయింట్ చెప్పాను. ఇవాళ ఇది పాల్గొన మాసం, ఇవాళ మార్చి ఉగాది పండుగ అయిపోయింది, చైత్ర మాసంలోకి వచ్చాం. శ్రీరామనవమిలోకి అసలు ముహూర్తాలు 2 అవర్లు తర్వాత ఉన్నాయి. 1 మంత్లో ఉన్నాయి 15 ముహూర్తాలు. తర్వాత మే 11 నుంచి నెల పాటు శూన్యమాసం. ఈ లోపల నువ్వు తీసుకుందాన్ని రెంట్ కట్టద్దా? నీ దగ్గర ఒక 2-3 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వద్దా? అంటే నీకు తెలియకుండా నేను నెలకి 2 లక్షలు ఖర్చు పెడుతున్నావు. ఇలా నెలకి 6 నెలలు, మళ్ళీ ఆషాఢ మాసాలు ఏముండవు.
భాద్రపద మాసంలో వినాయక చవితికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అందరూ చాలా స్మార్ట్ అయిపోయి జనాలు వినాయక చవితికి ఎవరి సొంతంగా వాళ్ళు వండేసుకుంటున్నారు. డబ్బులు కలిసి రావడం గురించి ప్లస్ సరదా గురించి రెండు కూడా. ఈ దీంట్లో నువ్వు ఎప్పుడు చేస్తావు? సంవత్సరానికి 3 నెలలు ఉంటాయి, 3 నెలలు శూన్యమాసాలు ఉంటాయి. నువ్వు ఏ డబ్బులు ఉంటాయి? ఫస్ట్ రెండోది, ఒకవేళ నేను ఎవరిని యూత్ని నేను డిస్కరేజ్ చేయట్లేదు. ఎప్పుడు ఆల్వేస్ ఐ సపోర్ట్ యూత్. ఇవాళ నేను చాలాసార్లు కూడా నేను స్టేటస్లో పెట్టడం జరిగింది ఇంతకుముందు. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ పీపుల్, ప్లీజ్ కమ్ ఇన్ యువర్ వీకెండ్స్ ఫర్ సర్వింగ్ ద పీపుల్. ఆనరీ పేమెంట్ విల్ బి దేర్ అని కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకు? యూత్ని అట్రాక్ట్ చేయడానికి, యూత్ కాస్త డైవర్ట్ కావడానికి, డైవర్సిఫికేషన్. బట్ యూత్ అవన్నీ ఏం లేవు. మన దగ్గర ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తాం, 2-3 ఏళ్ళు కష్టపడతాం, 20 లక్షలు వచ్చాయి, 40 లక్షలు వస్తాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు లోన్ చేస్తున్నాం, లోన్ పెట్టేసి ఆర్పాటం చేసేస్తున్నాం. క్లౌడ్ కిచెను, గోంగూర చికెను, లేకపోతే కనుక గుత్తి కారం, గుత్తి వంకాయ కారం అని ఇలా రకరకాల పేర్లు పెట్టి మంచి ఇంట్రెస్ట్గానే ఉంటాయి. కానీ వాళ్ళు ఎంతవరకు నడిపిస్తున్నారో వాళ్ళకే గ్యారెంటీ లేదు. బికాస్ మనలో క్లారిటీ లేదు. ఒక బంగారం షాప్ పెట్టాలంటే గోల్డ్ షాప్ మీరు ఎక్కడైనా స్టోరీస్ చదివి మీకు అర్థమవుతుంది. పెద్ద మార్వాడీస్ పిల్లలు ఎక్కడెక్కడో వాళ్ళు తెలియని నార్త్ ఇండియా వాళ్ళందరూ వచ్చి సౌత్ ఇండియాలో, లేకపోతే సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళి ఎక్కడో చెప్పుల షాప్లోనో ఒక బట్టల దుకాణంలోనో వాళ్ళు పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పని మీద వర్షిప్ రావాలి, డెడికేషన్ ఫీలింగ్ రావాలి. అందుకని వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఏ షాప్లో పని చేస్తున్నారు? ఇప్పుడంతా ఆల్ ద యూత్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద యూత్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. దే ఆర్ ఫైటింగ్ విత్ ఈగోస్. ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వస్తావు? అది ఎక్కడ చేయగలుగుతాడు? ఎంతమందిని మెయింటైన్ చేయాలంటే కమ్యూనికేషన్స్ అవుతున్నాయి. కమ్యూనికేషన్స్ అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు వచ్చేస్తే సరిపోదు లాంగ్వేజ్. క్లియర్ అంటే పబ్లిక్ రిలేషన్. ఎవరు హూ ఈజ్ మెయింటైనింగ్ పబ్లిక్ రిలేషన్? ఎవరైనా అంటే రోడ్డు మీద చాలాసార్లు వెళ్తుంటాం, బండి తక్కువ తగిన అయ్యో సారీ అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలి. మా చిన్నప్పుడు కదా, కానీ దాని నుంచి పెద్ద రభస రోడ్డు మీద ఫైటింగ్స్, సీన్స్ ఏమైనా యూట్యూబ్లో ఎక్కడం. వీటిలో డెఫినెట్గా దీని మీద రావాలి అంటే దే హ్యావ్ టు ట్రైన్ ఫస్ట్. 3-4 ఏళ్ళలో ట్రైన్ కావాలి ఖచ్చితంగా. అయిన తర్వాత మాత్రం వాళ్ళు రావాలి బిజినెస్. ఒక బంగారం సపోర్ట్ ఉంటుంది. మగారంలో రాగి ఎంత కలపాలి అని తెలిసిన వాడే బంగారం షాప్ పెడతాడు. అంటే డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు ఉన్నాయి కదా 5 కోట్లు పెట్టేద్దాం, బంగారం తెచ్చేద్దాం, కిలో బంగారం తెచ్చేసి 2 కిలోలు వెండి తెచ్చేసి పెట్టేద్దాం, అమ్మేద్దాం అని షోరూమ్ చేసేది కాదు. అలా ఏది ఎంత ఉందో వాడికి తెలియాలి కదా ఫస్ట్. ఇది ఎంతమంది హూ నోస్ ఎవరికి తెలియదు. సో యూత్ని మళ్ళీ ఏదైనా అంటారు, యూత్ని అమ్మా డిస్కరేజ్ యూత్, బట్ వాళ్ళ ఆలోచనలు తప్పు కాదనట్లేదు, కానీ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇస్ ప్రాబ్లం. ఎంతవరకు అవకాశం ఉంది అంటే లేదు, అవకాశం లేదు. ఎందుకంటే చాలామంది నా ప్రాక్టికల్గా నేను చూశాను, గాంధీనగర్, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, లేకపోతే కనుక ఇప్పటికీ కర్రీ పాయింట్స్, లేకపోతే కనుక ఇంకొక రోటీ పాయింట్స్ అని, ఇంకొక టీ పాయింట్ అని, ఇంకొక కాఫీ పాయింట్ అని ఇలా పెట్టిన వాళ్ళు చాలామంది నిలదొక్కుకోలేక 6 నెలలకి, సంవత్సరానికి వాళ్ళు దే ఆర్ వైండింగ్ అప్ ద కంపెనీ అండ్ దే ఆర్ ఫేసింగ్ లాసెస్. ఈఎంఐ కట్టలేని పరిస్థితి. అక్కడ ఇక్కడ ఏ లోన్స్ దొరికితే ఆ లోన్స్, వడ్డీ లోన్స్, ఇంకోటి తీసుకోవడం, ఇబ్బంది పడ్డాం, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడ్డాం. ఇవన్నీ ఈఎంఐలో ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఏమున్నాయి? ఏం లేదు ఇక్కడ. సో ఐ థింక్ నేను వాళ్ళ చేతిలో కొంత డబ్బు పెట్టుకొని దిగి దాన్ని డెవలప్ చేసుకోవడానికి కాస్టింగ్స్, బ్రేకింగ్స్ అని చూడాలంటే దే హావ్ టు వర్క్ ఫర్ ఇట్. వాళ్ళు ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారు ఆ ఫీల్డ్లో వాళ్ళు కొంతకాలం వాళ్ళు ఎక్స్పీరియన్స్ సంపాదించారు. సంపాదించిన తర్వాత ఎవరి కూడా బయటకు వెళ్తారు. నా దగ్గర మానేసిన వాళ్ళు మినిమంగా 15,000 రూపాయలు సొంతంగా క్యాటరింగ్ పెట్టుకున్నారు. మంచిదే, ఎవ్రీబడి హ్యాస్ టు బి an ఇండివిజువల్ మైండ్ సెట్ ఉండాలి కూడా తప్పనిసరిగా. వాళ్ళు అలా ఉండాలి, అలాగే సంపాదించుకోవాలి కదా. కానీ వితౌట్ ఎక్స్పీరియన్స్ అవకంత
ప్లస్ మనకి మనం ట్రై చేసుకోవాలి, మనం వెదర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ నాట్, మనం మెయింటైన్ చేయగలుగుతాము కదా వర్కర్స్. అది చాలామంది నా దగ్గర చాలామంది వర్క్ చేశారు. నేను ఒక 1 year పాటు ఇది ఆల్రెడీ నేను ఎంతమంది ఇంటర్వ్యూస్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను 1 year 2 years పాటు నేను ఇంకొక అతను కలిసి ఎఫర్ లేకుండా డైలీ 500 మంది 1000 మంది వచ్చారు సరే మేము ఇద్దరే పంపించేవాళ్ళు. ఎందుకంటే అసలు నేను దీంట్లో లోతు ఏంటో తెలుసుకోవాలి. మా పేపర్ బాగా ఉన్నామా లేదా అది మన సిగ్నేచర్ డిసిషన్ కాదు, అది నువ్వు కరెక్ట్ నువ్వు ఎంత బాగా ఉన్నదో నీ 12 గంటలు కూడా పోయినా లేకపోతే కస్టమర్ మన తాట తీస్తాడు గ్యారంటీగా. సో అది ఆ టైమింగ్స్, ఆ పంక్చువాలిటీస్, ఆ పంపించే విధానంలో మనకున్న డిసిప్లిన్ ఇవన్నీ ఉండాలి. అంటేనే ఎవ్రీవన్ కెన్ రన్ ద హోటల్ ఆర్ వాట్ ఎవర్, హోటల్స్ కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఇంకో ఫార్మా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకొక వేరే 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 సెగ్మెంట్స్ ఏమైనా కావచ్చు. నీకు లేనప్పుడు యూత్ అట్రాక్ట్ అయిపోయి దీంట్లో లాభాలు వచ్చేస్తాయి, లక్షలు సంపాదించుకుంటామంటే ఇవాళ దేర్ ఆర్ నో బిజినెసెస్. కాంపిటీషన్ ఇప్పటికీ ఆల్రెడీ కలుషితం అయిపోయింది, మొత్తం కలుషితం అయిపోయింది. అది దాని నుంచి మనం బయటికి రావాలంటే సో మచ్ టైం ఇట్ విల్ టేక్. ఓవర్ నైట్ మనకి ఏదో అద్భుతాలు సృష్టిద్దామంటే మాత్రం జరగదు. ఎవ్రీ వన్ ఈజ్ కాంపిటేటివ్. చాలా ఎక్కువైందా పర్లేదు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ విక్రయాల ద్వారా మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఉన్నాయి? అంటే మనకి రెగ్యులర్గా 20,000 నుంచి వేసే డిస్ట్రిబ్యూటర్ ఇస్తున్నాడు కాబట్టి మనం బ్లాక్ మార్కెట్కి వెళ్ళి కొని ఎంత చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. మనకి ప్రాబ్లం రానంత వరకు మనం ఇవన్నీ వేస్ట్. బ్లాక్ మార్కెట్ వాటి గురించి మాట్లాడుకోవడం కదా, మనకి దొరుకుతున్నప్పుడు పక్కవాడి వ్యాపారం మనం మాట్లాడే రైట్ మనకు లేదు. ఓకే, గ్యాస్ ధరలు పెరుగుదల నేపథ్యంలో మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూస్తున్నారా? ప్రత్యామ్నాయ మార్గాలు అంటే కట్టెల పొయ్యి పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు కట్టెల పొయ్యి కానీ బొగ్గుల పొయ్యి కానీ పెట్టుకోవాలి. దీనికి మళ్ళీ ఎంత పెద్ద వ్యవస్థ. మన ఏమవుతుందంటే ఇక్కడ పెట్టిన దాకా ఉండి ఇళ్ళ మధ్యలో ఉంటాం. క్యాటర్ ఆల్మోస్ట్ ఇళ్ళ మధ్యలోనే ఉంటాడు, వాడు కమర్షియల్ ఏరియాలో ఎప్పుడూ ఉండదు. కాబట్టి అవి పొగలు అని ఒక రోజు భరించగలుగుతారు, 2వ రోజు భరించగలుగుతారు, పక్కన మాత్రం ఎంతవరకు భరించగలుగుతారు. సో అది హోటల్స్లో వాళ్ళ కమర్షియల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కట్టెలు పొయ్యి పెట్టుకోవచ్చు, బొగ్గులు పెట్టుకోవచ్చు అని క్యాటర్కి అవకాశం లేదు. సో వాడు ఎంతసేపు వాడు తండాలు కొనాల్సిందే. వాడికి రెగ్యులర్గా ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ ఏదో ఒకటి చేసి రోజు 2-3 సిలిండర్లు తెప్పించుకుంటూ ఉంటారు మినిమం బిజినెస్కి. పెళ్ళిళ్ళు అవి అన్నీ ఉంటాయంటారా, వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు పెళ్ళి అయితే క్యాన్సిల్ చేసుకోలేదు కదా సార్, మీ ఇంట్లో పార్టీ వాళ్ళని బతుకులాడతాం. అండ్ సార్ లైవ్ లేవు ఫస్ట్ పాయింట్. 2వది కాస్త ఫ్రై ఐటమ్స్ తగ్గించుకుందాం అంటే దానివల్ల గ్యాస్ ఎక్కువ అనొచ్చు. 3వది ఏంటంటే సార్ మీ ఇంట్లో 2-3 సిలిండర్లు ఉంటే మాకు ఫేవర్ చేయండి, కాబట్టి మాకు ఫేవర్ చేస్తే మేము ఏదో లాగిచ్చేస్తామని అలా రిక్వెస్ట్ ఏదైనా రిక్వెస్ట్ ఉన్నారు. ఫైనల్లీ నాట్ బట్ లీస్ట్ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న హోటళ్ళు కానీ చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా వాళ్ళ మెనూలో 10 నుంచి 20 రూపాయల వరకు మెనూ రేటు పెంచాయి. కానీ ప్రస్తుతం ఈ యొక్క బాటిల్ ప్లేట్ ధర అనేది అందుకుంటున్న ధర రేటు కూడా పెంచుతున్నారు కాబట్టి. రేట్లు పెంచడం అంటే క్యాటరింగ్ అనేటప్పటికీ డిఫరెంట్ బాస్. హోటల్లో మనం ఇడ్లీలో దోశలు తినడానికి వెళ్తాం, దోశలు ఏదంటే ఇడ్లీ తినేసి వస్తాం. లేకపోతే పూరి అంటాడు, పూరికి ఎక్కువ ఆయిల్ అవుతుంది పూరి పెట్టడానికి అట్లా. కానీ క్యాటరింగ్ అలా చేయలేము. క్యాటరింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హోటల్ ఫీల్డ్ అనమాట. ఈవెన్ రెండు కూడా ఫుడ్ ఇండస్ట్రీ అయినా హోటల్ ఫీల్డ్ అనేది కంపల్సరీగా క్యాటరింగ్ తోటి మనం పోల్చలేము ఎప్పుడు కూడా. సో డెఫినెట్గా మనం క్యాటరింగ్ వాడికి అన్నీ ఇవ్వాల్సిందే, అన్నీ చేయాల్సిందే. అయితే నేను మళ్ళీ మాట్లాడతా, సోమవారం వచ్చారు మీటింగ్లో ఉన్నా. క్యాటరింగ్ వాడికి అసలు ఎప్పుడు ఉంటాయి బస్ క్యాటరింగ్కి. అందులో వాడు ఏంటంటే వాడు చేసేది 6 నెలలే సంవత్సరానికి. హోటల్ వాడు 360 రోజులు చేస్తాడు, క్యాటరింగ్ వాడు 6 నెలలే చేస్తాడు. ఇంతకుముందు అంతలాగా లేదు క్యాటరింగ్ ఫీల్డ్ ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ నేను చెప్తున్నా క్యాటరింగ్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా క్యాటరింగ్ వాడు ముహూర్తాలు ఉన్నప్పుడే తప్ప మిగతా రోజుల్లో బిజినెస్ లేదు. ఎందుకంటే వాళ్ళు హోటల్కి వెళ్ళిపోతున్నారు, బ్యాంకెట్ హాల్స్కి వెళ్ళిపోతున్నారు పీపుల్, ఇంటి దగ్గర ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి దానికి.
ప్లస్ ఇంకోటి అంటే కరోనా టైంలో అన్నాను, కరోనా టైంలో కూడా అన్నదానాలని అవన్నీ ఇవన్నీ ఏదో క్యాటర్ చిన్న చేసుకుంటారు. కానీ ఇప్పుడు గ్యాస్ కష్టాలతోటి చాలా మంది నాకు తెలిసి చిన్న పెద్ద అని కాదు కానీ అసలు చిన్న ఆటలు టేకప్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అది చిన్న ఆటలు అంటే 30 మంది 40 మంది కూడా ఇప్పుడు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఏదైనా ఎక్కడైనా అప్లికేటర్గా చేయవలసిందే తప్ప మేము 100-200 మంది ఉంటాయి కానీ ఎక్కడ కూడా ఎవరికి వర్కౌట్ కావట్లేదు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రేట్స్ అనౌన్స్మెంట్స్. దాంతో మనం గవర్నమెంట్ మనం అప్పుడు ఎవరిని మనం గవర్నమెంట్ కానీ ఎవరిని నిందించలేము. అంటే ఇట్స్ అన్ యూనివర్సల్ ప్రాబ్లం. గ్యాస్ కానీ ఫ్యూయల్ కానీ ఇవన్నీ ఇట్స్ అన్ యూనివర్సల్ ప్రాబ్లం. ఇప్పుడు వరల్డ్ లెవెల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయగలిగింది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయగలిగిందంటే నాకు తెలిసి ఏదో పైన కబుర్లు చెప్తారు కానీ ఎవరైనా సరే నోబడీ కెన్ డూ యాజ్ ఆఫ్ ఇవాళ చేసేది ఇదే. ఇట్స్ నాట్ ఏ న్యాచురల్ కలామిటీ. ప్రకృతి వైపరీత్యాలు కరోనా కానీ వరదలు కానీ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ. కాబట్టి దీనికి గవర్నమెంట్ అనేది చేయొచ్చు. బయట ఎక్కడో అంతర్జాతీయ లెవెల్లో రేట్స్ పెరిగిన దానికి గవర్నమెంట్ ఎలా చేస్తారు? చిన్న మన అందరినీ కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు నిన్ననే ఉంది ఇండస్ట్రియల్ డీజిల్ రేటు 30 రూపీస్ 40 పైసలతో పెరిగింది పర్ లీటర్. పెరిగినట్టు నువ్వు ఏం చేయగలుగుతావు? పెరిగిందంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ చేతిలో ఏం లేదు. ఆల్రెడీ సబ్సిడీస్ అని ఇంకోటని ప్రజలకి అన్నీ ఇచ్చి అన్ని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని లాసుల్లో ఉన్నాయి. ఎక్కడ నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇదేదో వచ్చింది కదా నేనేదో చేసేస్తానంటే తెలియని గవర్నమెంట్ అనలేదు. మన బాగా మనం పడాల్సిందే కొంతవరకు. ప్రత్యేకించి ఇది చేయలేదు అని అంటాను లేదు. మా నోటి చివరి మాట వస్తాయి అందరికీ, కానీ ఎవరు ఏం చేయలేరన్న విషయం మనకి తెలుసు, అందరికీ తెలుసు. అంత మీడియా అందరికీ ప్రతి మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అందరికీ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫోన్లలో కూడా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో who can save us? God only has to save us. అంతకంటే ఏం లేదు ఇక్కడ. అదే అందా అది